భారత్ మరియు పాక్లకు స్వాతంత్రం ఎలా వచ్చింది? అసలు వీళ్ళ మధ్య తరచుగా గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు వీళ్ళ మధ్య అన్ని యుద్ధాలు ఎందుకు జరిగాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ స్టార్ట్ చేసే ముందు దేవుళ్ళు లాంటి ఆడియన్స్ కు మా హృదయపూర్వక నమస్కారాలు. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1947 వరకు భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలన కింద ఉండేది. హిందువులు ముస్లింల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ కు, జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి నాయకత్వం వహించారు. చివరకు బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ దేశ విభజనకు అంగీకరించాడు. 1947 వరకు భారతదేశం మొత్తం బ్రిటిష్ పాలన కింద ఉండేది. మత ఆధారంగా దేశ విభజన. హిందువులు ముస్లింల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వచ్చింది. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ ఉద్యమాన్ని నడిపాడు. జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ నాయకత్వం వహించాడు. చివరకు బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ దేశ విభజనకు అంగీకరించాడు. 1947 ఆగస్టు 15 చరిత్ర మలుపు. భారత్ స్వతంత్ర దేశం. పాకిస్తాన్ కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ దేశం. కానీ దీనివల్ల 1 కోటి మందికి పైగా ప్రజలు వలస వెళ్లారు. 10 లక్షల మందికి పైగా చనిపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద రక్తపాతం కలిగిన దేశ విభజన ఇది. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాలు మొత్తం 4 ప్రధాన యుద్ధాలు. ఇప్పుడు ఒక్కో యుద్ధం ఎందుకు జరిగింది, ఎవరు గెలిచారు చూద్దాం. యుద్ధం 1 1947-48 కాశ్మీర్ యుద్ధం. 1 పాకిస్తాన్ సైన్యం గిరిజనుల వేషంలో వచ్చింది. పాకిస్తాన్ అధికారికంగా యుద్ధం ప్రకటించకుండా ఆఫ్ఘనిస్తాన్ గిరిజనులను దొంగల వేషంలో కాశ్మీరుకు పంపింది. వాళ్ళు గ్రామాలు తగలబెట్టారు, మహిళలను హింసించారు, పిల్లలను కూడా వదల్లేదు. ఇదే యుద్ధం మొదలయ్యే అసలు ట్రిగ్గర్. 2 కాశ్మీర్ రాజు చివరి నిమిషంలో భారతదేశానికి సంతకం చేశాడు. కాశ్మీర్ రాజు హరిసింగ్ మొదట న్యూట్రల్గా ఉండాలని అనుకున్నాడు. కానీ దాడి భయంతో భారత్లో కలుస్తున్నాను అని తక్షణమే సంతకం చేశాడు. ఆ ఒక్క సంతకంతోనే ఈ రోజు వరకు కాశ్మీర్ సమస్య నడుస్తుంది. 3 ఐక్యరాజ్య సమితి జోక్యం. భారత్ పాక్ యుద్ధం అంత భీకరంగా మారడంతో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసింది. అప్పుడే LOC లైన్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడింది. కాశ్మీర్ 2 ముక్కలయ్యింది. యుద్ధం 2 1965 యుద్ధం. రహస్య ఆపరేషన్ మరియు ట్యాంకుల మహాయుద్ధం. 1 ఆపరేషన్ జిబ్రాల్టర్. పాకిస్తాన్ ప్లాన్ ఫెయిల్ అయింది. పాకిస్తాన్ ఓ సీక్రెట్ ప్లాన్ వేసింది. భారత కాశ్మీర్లోకి వేల మందిని పంపి అక్కడ తిరుగుబాటు రేపితే కాశ్మీర్ ఆటోమేటిక్గా మనకే వస్తుంది. కానీ ఏమైంది, అక్కడి ప్రజలే వాళ్లను పట్టుకొని భారత సైన్యానికి అప్పగించారు. 2 ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ట్యాంక్ యుద్ధం. ఈ యుద్ధంలో 600 కంటే ఎక్కువ ట్యాంకులు పంజాబ్ సరిహద్దుల్లో ఒకేసారి ఢీకొన్నాయి. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత పెద్ద ట్యాంక్ యుద్ధంగా పేరు పొందింది. 3 భారత్ లోపల లాహోర్ దాకా చేరిందా? ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి వెళ్లి లాహోర్ నగరానికి 20 కిలోమీటర్ల దూరం వరకు చేరింది. అప్పుడు ప్రపంచ దేశాలు భయపడి ఇంకా ముందుకు వెళితే అణువాయుధాల యుద్ధమవుతుంది అని యుద్ధం ఆపేశాయి. యుద్ధం 3 1971 బంగ్లాదేశ్ యుద్ధం. పాకిస్తాన్ జీవితంలో అతిపెద్ద అవమానం. 1 13 రోజుల్లో పాకిస్తాన్ మోకాళ్లపై. ఈ యుద్ధం కేవలం 13 రోజులు మాత్రమే నడిచింది.
ఇదే ప్రపంచ చరిత్రలో ఒక అతి వేగవంతమైన సంపూర్ణ ఓటమి. 2. 90,000 మందికి పైగా పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది. పాకిస్తాన్ జనరల్ అమీర్ అబ్దుల్లా నియాజీ భారత జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ముందే లొంగిపోయాడు. 90,000 మందికి పైగా సైనికులు ఖైదీలయ్యారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సైనికుల సరెండర్. 3. కొత్త దేశం పుట్టింది. ఈ యుద్ధం వల్లే బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది. యుద్ధం 4. 1999 కార్గిల్ యుద్ధం. ఎత్తైన మంచులో జరిగిన మరణ యుద్ధం. 1. పాకిస్తాన్ సైన్యం ముజాహిద్దీన్ల వేషంలో వచ్చింది. పాకిస్తాన్ మళ్లీ అదే పాత దోపిడి. ఇది మా సైన్యం కాదు, ముజాహిద్దీన్లు అని ప్రపంచానికి అబద్ధం చెప్పింది. కానీ వాళ్ళ దగ్గర దొరికిన పత్రాలు, డెడ్ బాడీస్ అన్నీ పాక్ ఆర్మీకి చెందినవే అని బయటపడ్డాయి. 2. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగిన యుద్ధం. కార్గిల్ కొండలు 18,000 అడుగులు ఎత్తు, -30 డిగ్రీల చలి, ఆక్సిజన్ కూడా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధం జరగడం ప్రపంచంలోనే మొదటిసారి. 3. కెప్టెన్ విక్రమ్ బత్రా, ఏ దిల్ మాంగే మోర్. ఈ యుద్ధంలో భారత వీరుడు విక్రమ్ బత్రా శత్రువులను కొండలపై నుంచి తరిమేస్తూ చివరకు వీరోచితంగా ప్రాణం వదిలాడు. అతని చివరి మాట ఏ దిల్ మాంగే మోర్. అణ్వాయుధాల తర్వాత కూడా సంఘర్షణలు. 1998లో భారత్ అణు పరీక్షలు చేసింది. పాకిస్తాన్ కూడా చేసింది. అప్పటి నుంచి పెద్ద యుద్ధాలు జరగలేదు. కానీ ఉగ్రవాద దాడులు, సరిహద్దు కాల్పులు, పుల్వామా ఉరీ దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. ఒకే దేశంగా పుట్టిన భారత్ అంటూ పాకిస్తాన్ 2 దేశాలుగా విడిపోయి 4 యుద్ధాలు చేశాయి. నీ కాశ్మీర్ సమస్య మాత్రం ఇంకా ఆగలేదు. యుద్ధం ఎవరికీ మంచిది కాదు. శాంతే నిజమైన విజయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.